గాయస్ మేము మెదక్ ఫోర్ట్కి వచ్చినాం. మెదక్ కీలకం. ఇక్కడ చూడండి గాయస్, ఒక్కొక్క మెట్టు ఎంత పెద్దగా ఉందో ఏం అర్థం కాకుండా ఫ్రెండ్స్. చిమటలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్కితే. అంత పెద్దగా ఉంది మెదక్ కోట. మా ఫ్రెండ్స్ వెళ్తారు. సీనరీ బాగుంది ఫ్రెండ్స్. రాఘవేంద్ర దమ్మొస్తుందా? దమ్మొస్తుంది గాయస్ ఎక్కి. వీడియోలు ఎంత అయిందని చెప్పేసి కట్ చేసేసి ఇప్పుడు ఒకటి ఇట్టాను గాయస్. ఇక్కడ ముందు వెళ్తున్నాం. ముందు ఒక మసీదు లెక్క ఉంది. ఇక్కడ అప్పట్లో రాజులు ఇక్కడ పరిపాలించిన వాళ్ళు ఇక్కడనే ప్రేయర్ చేసేవాళ్ళు వాళ్ళ దేవుడికి. చూడండి గాయస్, ఇదే గాయస్ అది. అప్పట్లో నవాబ్ రాజులు ఇక్కడనే మసీదు ద్వారా ప్రేయర్ చేశారు. అప్పట్లో రాజులు ఇక్కడనే ఉండేవారు, ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇక్కడ పోలీస్ అని ఉంది చూడండి గాయస్. దీంట్లో అప్పుడు దీని హిస్టరీ మొత్తం చూడండి గాయస్. మీరే కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఇదే మసీదు. ఇటు చూడండి గాయస్, ఇది లొకేషన్ ఆఫ్ ది మెదక్. అక్కడ చెరువు కనిపించే చిన్న పౌండ్ లెక్క ఉంది చూడు, అది మన భారతదేశం పటం లెక్క ఉంటుంది కొంచెం నిండితే. కానీ ఇప్పుడు ఏమంత లేదు. చూడండి ఫ్రెండ్స్, అది కొంచెం నిండితే మా భారతదేశ పటం లెక్కనే ఉంటుంది. చూడండి ఇది గాయస్. ఇంకా చూపిస్తా గాయస్, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైనకు ఇంకొకటి ఉంది, ఇప్పటిదాకా చూపించిన ఫ్రెండ్స్. అది పోలీస్ వాళ్ళు అని చెప్పేసి అక్కడికి ఇప్పటిదాకా వీడియోలో ఉన్నాను అతను వెళ్ళనివ్వట్లేదు, పైనకు అనుమతి లేదని చెప్పేసి చెప్తారు. చూద్దాం గాయస్. ఇంకా ఫ్రంట్ ఇంత మొత్తం పైనకు వచ్చేసాం. కింది దిగిన తర్వాత చూపిస్తాం గాయస్. గాయస్ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహ చూడడానికి బయట నుంచి చిన్నదే ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూసి మీకు చూపిస్తాను గాయస్. చూడండి, చాలా చీకటిగా ఉంది గాయస్, చాలా పెద్దగా ఉంది, చీకటిగా ఉంది. మా వాళ్ళు టార్చ్ పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడికి ఎక్కినందుకు దమ్ము వస్తుంది గాయస్. చూడండి గాయస్, అప్పట్లో రాజులు ఇక్కడ బంధించేవారట ఎవరినైనా. ఇక్కడ ఏం కనిపించట్లేదు గాయస్. ఇప్పుడు లైట్స్ ఏం లేవు, అంత పెద్ద లైట్స్. ఇక్కడనే గాయస్, ఇక్కడ వెళ్తే రానికి అప్పట్లో ఇట్లా వెంటిలేటర్స్ లెక్క ఉంటుండే. ఇదే గాయస్, ఇళ్ళకేం ఫుడ్ ఇస్తుండే గాయస్. అప్పుడు ఇలా బంధించిన వాళ్ళకి అప్పుడు ఇళ్ళకించి ఫుడ్ ఇస్తుండే. అది వెళ్ళిపోమా, చాలా కష్టపడుతున్నాను మీకోసం. అది గాయస్ ఇప్పుడు చూపెట్టింది అప్పట్లో బంధించే వాళ్ళట. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళ వాళ్ళు శిక్షించడానికి బంధించి పైన అది ఉంది చూడ గాయస్, ఒక వెళ్తుర్లోకి వస్తుంది, దాంట్లో నుంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళట. ఇది గాయస్ దాంట్లో ఉన్నది గాయస్. చూడండి గాయస్, ఇప్పుడు బ్లాగ్ మొత్తం పెడతాం. ఇది పాలబాయ్ అంటారు గాయస్. ఇక్కడ అప్పట్లో ఈ బాయిలో పాలు వచ్చేటివాట. ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అలానే చెప్తున్నారు. ఇది పాలబాయ్ అంటారు. ప్రస్తుతం దీంట్లోనైతే ఎటువంటి పాలు కనిపించట్లేదు, వాటరే ఉంది. ఇది గాయస్ మా ఫ్రెండ్స్ గాయస్. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా గాయస్, ఈ ఫోటో వచ్చేసి ఎవరైనా అంటే కపుల్స్ లవర్స్ వీళ్ళు ఉంటారు చూడు గాయస్, వీళ్ళకి మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది గాయస్. ఎందుకంటే ఇక్కడ బర్త్డే చేసుకోవచ్చు. ఎవరైనా వస్తే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరికి అట్లా ఎవరు వస్తారు అట్లా ఇట్లాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్, అట్లా అని చెప్తున్నా. ఇక్కడ పెద్ద టూరిస్ట్ ఇట్లా ఏం లేదు అనిపిస్తుంది గాయస్ నాకైతే. నిజం గాయస్, ఇక్కడ ఎంతో మంది ఉంటారు అనుకున్నా గాయస్, కానీ ఇక్కడ ఎవ్వరు కనిపించలేరు గాయస్. మేము మా ఫ్రెండ్స్ మేము తప్ప ఎవ్వరు లేరు గాయస్, అంతే. చూడండి ఫ్రెండ్స్, మా బాయ్స్ ఏమంటున్నారు, మొత్తం బురా అని అంటున్నా. మెదక్ ఫోర్ట్ అంటున్నా. ఓవరాల్ వ్యూ ఇది గాయస్, ఓవరాల్ వ్యూ మెదక్ ఓవరాల్ వ్యూస్ గాయస్.
ఇది ఇంకో గుహ గైస్. ఇప్పుడు వచ్చేసినాం పైనుంచి దిగినాం గైస్, అందుకని వీడియో స్కిప్ చేసిన గైస్. దీంట్లోకి అంటే దీంట్లో నుంచి అప్పటి రాజులు బయటకు వెళ్తున్నాం దీంట్లో గైస్. ఇక్కడ కాపర్ వాళ్ళు ఉంటుండే అప్పుడు రాజులను చూసుకోవడానికి. చూడండి గైస్, రావేంద్ర ఎట్లా అనిపిస్తుంది టూర్? అంత మాట అన్నావేంది భయ్యా? చూడండి గైస్, మెట్లు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి గైస్. దిగడానికి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది గైస్. నిజంగా చెప్పాలంటే షర్ట్ మొత్తం తడిచిపోయింది గైస్. ఇక్కడ పైన ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు గైస్ ఎప్పుడైనా. బ్యాటింగ్ చేసిన అందుకే చెమటలు వచ్చినాయి భయ్యకి. ఇది గైస్ పెద్దది, దీనిపైన ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది గైస్. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఫోటో అని సావా దించురు గైస్. మా ఫ్రెండ్స్ అయితే అబ్బా పిచ్చి దెంగిపిస్తారు గైస్. నాకైతే ఇలా మెంటల్ దెంగిపిస్తారు. కొట్టుదాం అనుకున్న ఒక్కొక్క లైన్ చూడుకుని కానీ ఏం చేయలేకపోతున్నా గైస్. ఇది గైస్ మెదక్ ఫుట్. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా గైస్. ఇది నా ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది చూడండి గైస్. ఫ్రంట్ నుంచి ఇట్లుంటుంది వ్యూ. బ్యాక్ వ్యూ చూపిస్తా గైస్. అలానే ఇది బ్యాక్ వ్యూ గైస్. గైస్ నాకు చెప్పడానికి నవ్వు వస్తుంది కానీ ఇక్కడ పైన అనిపిస్తుంది చూడండి గైస్. అప్పట్లో రాజులు ఇక్కడ వెస్టర్న్ వాస్ట్ ఉన్నది గైస్. ఇది రాజులది. ఒకసారి అందరూ ఆయపురే గైస్. ఇంతే గైస్, వ్లాగ్ ఏం చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.